హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. అమీర్ ఖాన్ జెనీలియా నటించిన సితారే జమీన్ పర్ సినిమాను చూశాను. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు మించిన సినిమా అయితే కాదు. డైరెక్టర్ మంచి అటెంప్ట్ వేస్ట్ చేశారు. అమీర్ ఖాన్ గారికి హిట్ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సినిమా యొక్క రన్ టైం 2 గంటల 35 నిమిషాలు. ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీకి ఫిట్. సినిమాను బాగా లాగారు, రబ్బర్ కన్నా ఎక్కువ లాగారు. సినిమా కథలోకి వెళ్తే గుల్షన్ అరోరా అలియాస్ అమీర్ ఖాన్ ఒక బాస్కెట్బాల్ కోచ్. అతను మందు తాగి కారు నడపడం వల్ల కోర్టు అతనికి 3 నెలల పాటు వేదోపరమైన వైకల్యం గల వారికి బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలని శిక్ష విధిస్తుంది. అతను ఆ మానసిక వైకల్యం ఉన్న వారికి కోచింగ్ ఎలా ఇచ్చాడు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, వాళ్ళు నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ను గెలుచుకున్నారా లేదా, ఆ క్రమంలో అమీర్ ఖాన్ గారు ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నారు అనేదే సినిమా. మానసిక వైకల్యం గల వారిని వారి పేరెంట్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో తలుచుకుంటేనే వారిపై అపార గౌరవం పెరుగుతుంది. వీళ్ళు ఇంటికి ముసలితనాన్ని రానివ్వరు. సినిమాలో అక్కడక్కడ క్లీన్ కామెడీ వర్కౌట్ అయ్యింది. బాస్కెట్బాల్ ఫైనల్ మ్యాచ్ యొక్క రిజల్ట్ మనల్ని ఆలోచింపజేస్తుంది. అక్కడక్కడ డైలాగ్స్ బాగున్నాయి. ఆమీర్ ఖాన్ గారు సినిమాను ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి తన యాక్టింగ్తో చాలా ట్రై చేశారు, కానీ సినిమాలో దమ్ము లేదు. జెనీలియా గారు యాక్టింగ్ పరంగా బాగానే చేశారు, బట్ ఆమె యాక్టింగ్ చేయడానికి సరిగ్గా స్కోప్ లేదు. మానసిక వైకల్యం గలవారు బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది చెప్పడమే కానీ సినిమాలో చూపించలేదు. సినిమాలో అది చూపించినప్పుడు మాత్రమే మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాము. సినిమా ఎమోషనల్గా కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సినిమాను డైరెక్టర్ సరిగా నేరేట్ చేయలేదు. డైరెక్టర్ స్క్రిప్ట్ని సరిగా రాసుకోలేకపోవడం వల్ల 80% సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాము. సిచ్యువేషనల్ సాంగ్స్ ఓకే, ఇలాంటి సినిమాలు చూస్తే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చాలి. స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల బోరుగా ఫీల్ అవుతాము. అమీర్ ఖాన్ గారి యొక్క పేరెంట్స్ సీక్వెన్స్ కూడా వేస్ట్. ఏ దశలోనూ సినిమా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా లేదు. మీకు ఎవరికైనా సినిమా నచ్చితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.